హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అషియర్ టు టెక్. నా పేరు అశోక్. ఈ వీడియోలో టొయోటా మోటార్స్ నుంచి 27 kmpl మైలేజ్ ఇచ్చే కార్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ కార్ 27 kmpl మైలేజ్ ఇవ్వడమే కాకుండా ఇదొక హైబ్రిడ్ కార్ అంటే ఈ కార్ 2 మోడ్స్ పైన రన్ అవుతుంది. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఎలక్ట్రిక్ మోడ్, సెకండ్ మోడ్ వచ్చేసి పెట్రోల్ మోడ్. ఈ రెండు మోడ్స్ పైన ఈ కార్ రన్ అవుతుంది. ఇక ఎవరైతే టొయోటా మోటార్స్ లో మంచి బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ, బడ్జెట్ హైబ్రిడ్ మైలేజ్ కార్ ని కొనాలనుకుంటున్నారో వాళ్ళకి కార్ ఒక మంచి ఆప్షన్. మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇక వెయిట్ చేయకుండా ఈ కార్ రివ్యూని స్టార్ట్ చేద్దాం. ఇదే టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ జీ హైబ్రిడ్ కార్ ఇంటీరియర్ డాష్ బోర్డ్ లుక్ ఇలా ఉంటుంది. కార్ ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ లో ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ ని యూజ్ చేశారు. ఈ కార్ మోడల్స్ లో అప్ టు 13 వేరియంట్స్ ఉన్నాయి. 13 వేరియంట్స్ లో నేను జీ వేరియంట్ సెలెక్ట్ చేశాను. జీ వేరియంట్ ఎందుకు సెలెక్ట్ చేశానంటే ఇది బడ్జెట్ వేరియంట్ అండ్ వాల్యూ ఫర్ మనీ. కార్ ఇంటీరియర్ చూసేద్దాం. ఇంటీరియర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ని అబ్జర్వ్ చేస్తే ప్రీమియం టచ్ కోసం లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. లెదర్ ఫినిషింగ్ తో పాటు జనరల్ గా పవర్ విండో బటన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. డ్రైవర్ కి కంఫర్టబుల్ లెగ్ స్పేస్ ఉంది. ఇక్కడ స్టీరింగ్ ముందు డిజిటల్ ఓడోమీటర్ ఉంది. ఇందులో బేస్ వేరియంట్ లో సెమీ డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది, బట్ ఈ వేరియంట్ లో కంప్లీట్లీ డిజిటల్ ఓడోమీటర్ ఇచ్చారు. డ్రైవర్ కి వెహికల్ స్టేటస్ ఈజీ వ్యూ కోసం పైన కూడా ఒక డిస్ప్లే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసి న్యూ స్మార్ట్ ప్లేకాస్ట్ టచ్ స్క్రీన్ ఉంటుంది. టొయోటా ఐ కనెక్ట్ ఉంటుంది. ఈ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ లో ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది. యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంది. 9-inch టచ్ స్క్రీన్ ఉంటుంది. వైర్లెస్ కనెక్టివిటీ ఆప్షన్స్ లైక్ బ్లూటూత్ వైఫై కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. రేడియో ఉంది. ఫ్రంట్ అండ్ రేర్ స్పీకర్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ 2D ఇన్ ఆడియో ఆప్షన్ ఉంది. స్మార్ట్ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. కార్ సరౌండింగ్ వ్యూ ఆప్షన్ ఉంది. సేఫ్టీ కోసం సరౌండింగ్ వ్యూ ఆప్షన్ తో పాటు వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. కార్ సైడ్ వ్యూ లుక్ ఇలా ఉంటుంది. కార్ రేర్ వ్యూ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ హైబ్రిడ్ అని మెన్షన్ చేసి ఉంది చూడండి. హైబ్రిడ్ అంటే ఇది పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ రెండు మోడ్స్ లో రన్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కార్ పర్ఫార్మెన్స్ డీటెయిల్స్. ఈ కార్ లో 1490cc 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 5500 RPM దగ్గర 91.18 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 4400 నుండి 4800 RPM దగ్గర 122 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5-speed గేర్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ కార్ లో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది అండ్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. బటన్ ని క్లిక్ చేస్తే ఈ కార్ స్టీరింగ్, సస్పెన్షన్, బ్రేక్స్, వీల్స్ డీటెయిల్స్ వచ్చేసి ఈ కార్ లో టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ ఆప్షన్ ఉన్న స్టీరింగ్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ టైప్ ఆఫ్ స్టీరింగ్. ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో MAC పర్సన్ స్ట్రట్ సస్పెన్షన్ ఉంటుంది. రేర్ లో టోషన్ బీమ్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా డిస్క్ బ్రేక్ ఆప్షన్స్ ఉంటాయి. వీల్ సైజ్ వచ్చేసి 17 inch ఉంటుంది. ఇక కార్ రేర్ సీట్ చూసినట్లయితే రేర్ సీట్ లో ముగ్గురు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఆర్మ్ రెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. స్పెషల్ గా ఏసీ ఆప్షన్ కూడా ఉంది. రేర్ సీట్ లో కూర్చునే వాళ్ళ కోసం స్పెషల్ గా ఏసీ బ్లోవర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ప్లస్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ సెపరేట్ గా ఉన్నాయి. రేర్ లో 265 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. బూట్ స్పేస్ లో నైట్ విజన్ కోసం ఫ్లాష్ లైట్ ఉంది. ఎక్స్ట్రా పవర్ సప్లై కోసం 12V సాకెట్ ఉంది. బూట్ స్పేస్ బేస్మెంట్ కింద ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది హైబ్రిడ్ వెహికల్ కాబట్టి ఇక్కడ బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎక్స్ట్రా స్టెప్నీని స్టాండ్ సపోర్ట్ తోని కార్ బాటమ్ లో ఫిక్స్ చేశారు. ఎమర్జెన్సీ ట్రబుల్ షూట్ కోసం టూల్ కిట్ కూడా ఉంది. దీన్ని మనం ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకోవచ్చు. పైన ఐకార్స్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక ఫైనల్ గా కార్ ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో బేసిక్ వేరియంట్ ప్రైస్ అయితే 11 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇది జీ వేరియంట్. ఈ వేరియంట్ ప్రైస్ వచ్చేసి అప్ టు 18 lakhs వరకు ఉంటుంది. ఎందుకంటే ఇది హైబ్రిడ్ వెహికల్ కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. హైబ్రిడ్ అంటే 2 మోడ్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిక్ ప్లస్ పెట్రోల్. ఈ కార్ పైన మీ ఒపీనియన్ నా కామెంట్లో అప్డేట్ చేయండి. అలాగే మీరు నాకు ఏదైనా వీడియో సజెషన్ ఇవ్వాలన్నా, మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని మన ఛానల్లో రివ్యూ చేయించాలన్నా నా కామెంట్లో అప్డేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.